హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియో అయితే మృగశిర కార్తీ రోజు షూట్ చేశానండి. సో వీడియో తీసుకున్న ఎడిటింగ్ అంతా అయిపోయింది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. సో ఎందుకు అనేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అందరు తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియోనైతే. సో మృగశిర కార్తీ రోజు మా ఆయన అయితే పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చిండండి. సో ఫిష్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాము. ఇక్కడ మా పెద్దోడిని చూసినారా అండి, వానికి ఫిష్ అన్న కోడి అన్న ఇవన్నీ వాటితో ఆడుకోవడం అంటే వానికి చాలా ఇష్టం అండి. వానికైతే ఒక కొర్రమీను ఒక చేప తీసుకొచ్చి వానికి ఇచ్చేసి ఇంక వాడు వాటర్లో వేసి ఆడుతూ ఉన్నాడు. సో ఇక్కడ నేనైతే ఫిష్ తెచ్చిన తర్వాత మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా అప్పటికప్పుడే నూరుకుంటానండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా అప్పటికప్పుడే నూరుకుంటాను. సో మనకైతే ఫిష్ కర్రీ అంటేనే మనకు ఈ స్పైసెస్ అన్నీ వేయకపోతే ఇంకా అది కర్రీలా ఉండదండి. సో ఇంకా మనకి చేపల దాంట్లో మంచిగా చింతపులుసు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇక్కడ చూసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే మనకి చేపల కర్రీ అనేది ఒక 15-20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. సో ముందుగా మనము ఇది ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని ఆయిల్లో మంచిగా దూరగా వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి మా మామయ్య కూతురు నాకు హెల్ప్ చేస్తుంది. సో మన పాతకాలంలో అయితే ఈ ఆనియన్ ఇంకా టమాటాలని మంచిగా పొయ్యి మీద కాల్చి అందులో పేస్ట్ అనేది వేసేవాళ్ళండి. ఇప్పుడు లేవదు కదా, సో ఉన్నదానితో అడ్జస్ట్ కావాలన్నట్టు. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత వీటిని మనము మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ మిక్సీ పట్టడం కంటే మనం రోకలిలో దంచుకొని చేస్తే ఆ కర్రీ టేస్టే వేరండి. కానీ ఇప్పుడు ఎవరు దంచుతున్నారండి? ఎవరు దంచట్లే, రోకల్లే లేవు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మనమైతే ఫిష్ని అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. సో ఫిష్లో మనం ముందుగా మనము సాల్ట్, ఇంకా టర్మరిక్ పేస్ట్, ఇంకా చిల్లీ పేస్ట్, ఇంకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం ఆయిల్, ఇంకా మనము దంచి పెట్టుకున్న మనము మసాలా దీన్ని అన్నీ కలిపి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్క పెట్టినాక ముక్క మంచిగా పట్టేసుకుంటాం అండి. ఈ విధంగా మంచిగా మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టుకోవాలండి. సో పక్కన పెట్టుకున్న తర్వాత మనం బాండీ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనము ఆనియన్స్, ఇంకా టమాటా, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత అందులో మనము ఫిష్ పీసెస్ అనేవి వేసుకోవాలండి. ఈ ఫిష్ పీసెస్ని కొంచెం మనం ఫస్ట్ గరిటెతో పైకి కిందికి అనొచ్చండి. అనుకున్న తర్వాత మనము అది కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం చింతపండు పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఈ చింతపండు పేస్ట్లో కూడా ఈ ఫిష్ ముక్కలు అనేది కొంచెం అంటే ఒక 30-50% ఉడికిన తర్వాత మనము తగినంత వాటర్ అనేది వేసుకోవాలండి. సో ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనము దాన్ని కొంచెం పైకి కిందికి ఈ విధంగా కొంచెం పైకి కిందికి మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత దాన్ని పక్కన వదిలేసేయాలండి. తర్వాత నేనైతే ఇక్కడ పక్కన మా పిల్లల కోసం అయితే తవా ఫ్రై అనేది చేస్తున్నాను అండి. ఫిష్ ముక్కలు ఒక 4-5 ముక్కలు అలా. సో మా పిల్లలు అయితే ఈ కారం కర్రీ అనేది తినారండి. కొంచెం ఫిష్ ఫ్రై అయితే తింటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి. సో ఏదైనా కూడా ఒక తల్లి కడుపు పిల్లల కోసమే వస్తుంది కదండి. సో నేనైతే ఫస్ట్ మా పిల్లలకు పెట్టిన తర్వాతనే మేము ఏదైనా కూడా. సో ఈ విధంగా పక్కనే తవా ఫ్రై చేస్తున్నాను, ఇటు పక్కనే కర్రీ అయితే వండుతున్నానండి. సో ఆ పక్కన చూసినారు కదా మనకి జొన్న రొట్టెలు అండి. జొన్న రొట్టెలు అంటే ఫిష్తోని మనకు జొన్న రొట్టెలు అయితే ఆ టేస్ట్ అయితే ఇంకా అదుర్స్ అన్నట్టేనండి. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. లాస్ట్కి అయితే నేను కొత్తిమీర అంటే పైన చల్లుకుంటున్నానండి. సో నాకు అప్పుడే నాకు ఆ సెన్స్ తెలుస్తుంది, ఒక స్మెల్ అనేది మంచిగా వస్తుందండి, ఒక అరోమా అనేది. మా పిల్లలకైతే ఇంకా ఫస్ట్ అయితే ఫ్రై అయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళైతే తినడం స్టార్ట్ చేసినారు. సో వాళ్ళు ఎక్కడ కూర్చుకుంటారంటే మా పెద్దోడైతే కొంచెం తినేస్తాడండి వాడు. మా చిన్నోడు ఇద్దరు ఇంకా వీళ్ళ అల్లరి అయితే అసలు తట్టుకోవడం చాలా కష్టం అసలు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేమైతే తినడానికి రెడీ అయిపోయాం. మా ఆయనకైతే పెట్టేసి ఇచ్చేసి వచ్చాను. ఇంకా తర్వాత నేనైతే తింటున్నాను. లాస్ట్కి నేనే తింటాను మా ఇంట్లో. సో నాకైతే ఫిష్ హెడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. సో మీ దాంట్లో కూడా అంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఫిష్ హెడ్ అంటే. నాకైతే చాలా ఇష్టము. సో ఫిష్ హెడ్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో నా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.